అందరూ మహానుభావులే. అందరికీ వందనం. మనిషి అంటేనే భావోద్వేగాలకు మూలం. ఎన్నో భావాల ప్రవాహంలో మనిషి నిత్యం ప్రయాణిస్తాడు. మన పూర్వీకులు ఈ రకరకాల భావాలను నవరసాలుగా వివరించారు. మనిషి యొక్క ఈ నవరస భావాలను ఎందరో మహానుభావులు నృత్య, శిల్ప, సంగీత, నాటక ఇలా ఎన్నో రూపాల్లో ప్రజలకు అందించారు. ఈ నవరసాలను నేను చూసిన కోణంలో చెప్పాలని ఈ చిరు దృశ్య రూపం, నవరస దృశ్య రూపం. మీరు నా కోసం ఒక 10-15 నిమిషాలు కేటాయించి ఈ నవరస దృశ్యానికి నేను చెప్పిన భాష్యం నచ్చుతుందని, నా కోసం ఈ దృశ్య రూపాన్ని నలుగురికి చేరేలా చేస్తారని, మనసారా ఆశీస్సులు అందిస్తారని, మీ అభిప్రాయాలు కామెంట్ రూపాల్లో తెలియజేస్తారని ఆశిస్తూ సదా మీ చందువర్స్. అతను పుట్టుకతో అంధుడు, కానీ దేవుడు అతనికి అరుదైన కానుక ఇచ్చాడు. రంగులతో చిత్రాలు గీయడం, అతని కుంచెతో రంగులకు సరికొత్త రంగులు అద్దే నేర్పడం, ఊహల్లో కదలాడే అతని చుట్టూ ఉన్న సహజ వాతావరణాన్ని, మనుషుల భావాలను అతడు తన కాన్వాస్పై కుంచెతో చిత్రాలను వేస్తాడు. అది చుట్టూ ఉన్న అందరి హృదయాలను చేరుకుంటుంది. సూర్యుని వెలుగు వలె అందరి హృదయాలను తన కుంచె నుండి వచ్చే భావ చిత్రాల ద్వారా పలికించి చేరువవ్వడం ఎంత అదృష్టం! రంగుల ప్రపంచాన్ని చూడలేని ఈ అంధుడు ప్రేమ అనే అత్యంత లోతైన రంగును స్వంతం చేసుకుని అనుభవిస్తూ ఉన్న అపురూప చిత్రకారుడు. ఇతని కథ శృంగారానికి సరికొత్త నిర్వచనం కాదంటారా? ఒక సాధువు ఆశ్రమంలోని చెట్టు కింద ధ్యానంలో ఉన్నాడు. ఎందుకోసం? మనసును ఆనంద తరంగాలతో ఉంచాలనే తపనతో ఎప్పుడూ తీవ్ర ధ్యానంలో ఉండడం అతని నిత్యకృత్యం. ఒకరోజు అతడు ధ్యానంలో ఉండగా అభము శుభము తెలియని ఆశ్రమ ఆవరణలో ఉండే పరిసర చిన్నారులు ఆ సాధువు చుట్టూ చేరి ఆడుతున్నారు. ఆ సాధువును అనుకరిస్తూ తెలిసి తెలియని భావాలతో ఆనందపడుతున్నారు. సాధువు ధ్యానానికి భంగం కలిగిస్తున్నామని ఆ చిన్నారులకు తెలియదు కదా. కొంత సమయం తర్వాత ఆ సాధువు ధ్యానానికి భంగం కలగడం, అతను మరల ధ్యానానికి నిమగ్నం అవ్వడం కుదరలేదు. ఆ సాధువు కూడా ఆ కల్మషం లేని చిన్నారుల అల్లరికి బానిసయ్యాడు. వారితో పాటే నవ్వడం మొదలుపెట్టాడు. ఎన్నడూ ధ్యానంతో పొందని ఆనందాన్ని ఆ చిన్నారుల అల్లరితో పొందాడు. కల్మషం లేని నవ్వులు నిజమైన శాంతికి దారి చూపవా? ఇదే కదా హాస్యరసం, కాదంటారా? ఆమె జీవితంలో అన్నీ ఉన్నా ఒక తెలియని వేదన ఎప్పుడూ వెంటాడుతుంది. కారణం, చుట్టూ ఉన్న తన వారందరూ ఒక యాంత్రిక ప్రపంచంలో బ్రతకడం కావచ్చు. ఒకరోజు ఆవేదనతో వేదనలో ఉన్న ఆమె ఒక అనాథ ఆశ్రమానికి వెళ్ళింది.
ముభావంగా ఆమెకు ఒక చిన్నారి ఆకలితో తినడానికి ఇబ్బంది పడడం చూసి తన చేతితో ఆ బాలుడికి తినిపిస్తుంది. ఆ బాలుడు ఎంతో ఆనందిస్తాడు. ఆ ఆనందంలో అమ్మగా లాలించిన ఆమె చెయ్యిని ముద్దాడుతాడు. ఎంతో కాలంగా వేదనతో కూడిన ఆమె ముఖంలో ఉద్వేగంతో కూడిన అనుభూతితో మనసారా నవ్వింది. చిరునవ్వు వెలిగింది. ఒక చిన్నారిపై ఆమె చూపిన కరుణ ఆమె వేదన తీరడానికి ఒక కొత్త ఆశగా చిగురించింది. ఇదే కదా నిజమైన కరుణ రస భావన కాదంటారా? ఒక నిజాయితీ గల వ్యక్తి తన వారికి జరిగిన అన్యాయానికి తీవ్ర రౌద్ర రూపి అయి ఆక్రోషంతో తన శత్రువు ఇంటికి కత్తి దూస్తూ వెళ్ళాడు. శత్రువు కనిపించిందే అదును కత్తితో దూయాలని చూస్తున్న అతనికి ఆ ఇంటిలోనికి వెళ్ళగానే ఒక ముసలావిడ, ఓ మాతృమూర్తి, ఆ శత్రువు తల్లి అతన్ని వేడుకుంటూ తన కొడుకు తప్పును క్షమించమని ప్రాధేయపడుతుంది. ఇక మీదట ఇలాంటి తప్పులు చేయకుండా సరిచూసుకుంటాను అంటుంది. ఆ మాతృమూర్తి ఆవేదనలోని నిజాన్ని గ్రహించిన ఆ వ్యక్తి ఆ మరుక్షణంలో తన కోపాన్ని దిగమింగుకుంటాడు. ఎందుకంటే అతడు నిజాయితీపరుడు. అతని కోపం కూడా అంతే. ఆ మాతృమూర్తి అభ్యర్థనను మన్నించి తన శత్రువుపై దాడిని విరమించి క్షమించి తను తిరిగి వెళ్తాడు. రౌద్రం అంటే ఆవేశంలో ఎదుటివారిని తుదముట్టించడం కాదు, క్షమించడమే నిజమైన రౌద్ర రసం కాదంటారా? యుక్త వయస్సులో ఒక నృత్య కళాకారునికి ప్రమాదవశాత్తు ఒక కాలుని కోల్పోయింది. కృత్రిమంగా ఆమె కాలును అమర్చారు. నడవడమే గగనంగా ఉండే ఆ కృత్రిమ కాలుతో తిరిగి నృత్యం చేయాలని వీరావేశంతో సంకల్పిస్తుంది. ఎంతో కఠోర పరిశ్రమ చేసి చివరికి ఒక ప్రదర్శన చేయాల్సిన తరుణంలో తన మనస్సు శంకిస్తుంది. ఇదివరకటిలా తాను ఇంతమంది ప్రేక్షకులను తన నృత్యంతో అలరించగలనా అనే సంశయంతో తన మనస్సు ఉద్వేగానికి గురైంది. తనలోని ధైర్యాన్ని కూడదీసుకొని తన సాధనను గుర్తెరిగి ఒక వీర వనిత కథన రంగంలో దూసుకెళ్ళినట్టు వేదికపైకి వెళ్ళి నృత్యంతో అందరినీ మంత్రముగ్ధులు చేస్తుంది. సంకల్ప బలం ఉంటే చాలు. మనిషి తనలోని లోపాలను వీరత్వంతో అధిగమించి విజయాన్ని సాధించడం పెద్ద విషయమా? ఇదే కదా వీరరసం కాదంటారా? ఒక 4 లేదా 5 ఏళ్ల చిన్నారి బాలుడు అనుకోకుండా తప్పిపోతాడు. అది ఒక పురాతన ప్రదేశం, ఎవ్వరూ ఉండరు, నిశీతి రాత్రి. పాపం ఆ పసిబాలుడికి ఏమీ తోయక భయంతో ఆ భయానక వాతావరణంలో దిక్కుతోచక తిరుగుతూ ఉంటాడు. ఎంతో ఒత్తిడికి గురవుతున్నాడు. ఏ దిక్కు చూచినా భయం భయం భయానకం. చిన్నవాడు కదా. కానీ దేవుడు ప్రతి మనిషికి ఒక వరం ఇచ్చాడేమో. ఆ పసిబాలుడు ఎక్కడ లేని ధైర్యం కూడా తీసుకొని ఆ చీకటిని కూడా ఒక ఆటలా ఆనందించడం ప్రారంభిస్తాడు. అంతే,
అతనిలో ఆ భయానక భ్రాంతి పారిపోయింది. నవ్వుతూ ఆ చిన్నారి ధీరబాలుడయ్యాడు. రాత్రి చంద్రుడు తోడుగా ఆడుతూ ఆ రాత్రి గడిపాడు. భయాన్ని, భయానక వాతావరణాన్ని ధైర్యంతో ఎదుర్కొంటే ఆ భయానకానికి భయం పుట్టదా? ఇది కదా భయానక రసం కదంటారా? అతడు ఒక ప్రతిభావంతుడైన చెఫ్, వంటవాడు. అతని వంట రుచిని ఆస్వాదించడానికి పట్టణాల్లో ఎంతోమంది ఎదురు చూస్తూ ఉండడం సర్వసాధారణం. అతడు ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ఎంతో కఠోర పరిశ్రమతో ఈ స్థాయికి చేరుకున్నాడు. ఒకరోజు తన స్వగ్రామానికి వెళ్ళి తన విజయాన్ని అందరితో పంచుకోవాలనుకుంటాడు. అనుకోకుండా ఆ ఊర్లో ప్రతి సంవత్సరం జరిగే దేవాలయ జాతర గుర్తొస్తుంది. ఆ జాతరలో వెళ్ళి తన ప్రతిభతో అందరికీ తన వంట రుచి చూపాలని ఆతృతతో వెళ్తాడు. కానీ మనసులో ఒక బీభత్సమైన తన చిన్నతనంలోని గతం గుర్తొస్తుంది. అవును, అక్కడి ప్రజలు వివిధ కారణాలతో, కట్టుబాట్లతో ఇతడిని, ఇతడి కుటుంబాన్ని అంటరాని వారిగా చూసేవారు. అప్పటి రోజులు ఇప్పుడు ఉండకపోవచ్చులే అని మనసులో భావించి ఊరికి వెళ్తాడు. కానీ ఏమాత్రం ఇంకా మారని ఆ గ్రామ ప్రజలు అతడిని దూరం పెడతారు. అతని కోరిక తీరకుండా తిరిగి పట్టణానికి వెళ్ళిపోతాడు. ఇంతలో ఒక ఉపద్రవం ముంచుకొచ్చి ఆ గ్రామ ప్రజలు వారి పంటలన్నీ నాశనమై చివరికి తినడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనే ఒక వార్త అతనికి చేరుతుంది. అంతే, ఎలాంటి ఆలోచన లేకుండా తనలో ఉన్న తన ఊరి మీద ప్రేమతో ఒక ఫుడ్ ట్రక్కులో గ్రామ ప్రజలు తినడానికి సరిపడా సరుకులు, ఇతర సామాగ్రి, తన సేవింగ్స్లో కొంత డబ్బు, ఇవన్నీ సమకూర్చుకొని స్వయంగా తన ట్రక్కుతో గ్రామానికి చేరుకొని తన వారికి వండి పెట్టాలని సిద్ధపడతాడు. వంట ప్రారంభిస్తాడు. కానీ ప్రజలు ఇంకా సంకోచంతో దూరంగా పరిశీలిస్తూ ఉంటారు. కానీ అతని వంట రుచి ఘుమఘుమలు అక్కడి ఆకలితో ఉన్న చిన్నారులను ఆకర్షించి వెళ్ళి తినడం ప్రారంభిస్తారు. ఒకరి తర్వాత ఒకరు ఆ వంటను రుచి చూసి ఆకలి తీర్చుకుంటారు. ఎక్కడైతే తను అవమానించబడ్డాడో అక్కడే అతడు అందరికీ వండి ఆకలి తీర్చాడు, సహాయాన్ని అందించాడు. తన బీభత్స పరిస్థితి ఇప్పుడు మారింది. అందరూ తనవాడిగా చూశారు. ఒక్క ఆకలి మాత్రమే అందరినీ ఒక్కటిగా చేస్తుందా? లేదు. మన మనస్సులో ఉండే బీభత్స కట్టుబాట్లు, బంధనాలై ఈ పరిస్థితి. ఏది బీభత్సం? సాటి మనిషిని అంటరాని వాడిగా చూడడమా, తన స్వార్థానికి అతనిని ఆహ్వానించడమా? మీరే చెప్పండి. ఒక పెను తుఫానులు ఆ ప్రాంతాలన్నీ నీటితో మునిగిపోయాయి. ఎటు చూసినా నీరు 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 నీరు. ఒక శిబిరంలో కొంతమంది దాహంతో అలమటిస్తున్నారు. చుట్టూ నీరే, కానీ తాగడానికి మాత్రం కేవలం ఒకే ఒక బాటిల్ నీరు ఉన్న ఆ సమయం. ఆ శిబిరానికి ప్రభుత్వ సహాయం రావాలన్నా కఠినమైన పరిస్థితి. అంతే, అక్కడ ఉన్న ఒక యువకుడు
తాను కాలేజీలో నేర్చుకున్న ఎన్విరాన్మెంటల్ స్టడీస్ క్లాసులోని విద్యతో తాగడానికి శుభ్రమైన నీరు తయారు చేయడానికి సిద్ధమవుతాడు. అక్కడ అందుబాటులో ఉన్న బొగ్గు ముక్కలు, ఇసుక, ఇతర సహజ వనరులతో ఒక వాటర్ ఫిల్టర్ తయారు చేసి మురికి నీటిని త్రాగునీరుగా మారడం ప్రారంభిస్తాడు. ఆ శిబిరంలో ఉన్న వారంతా ఈ అద్భుతమైన ఘటనతో ఎంతో మెచ్చుకుంటారు. ఆ అబ్బాయిని అక్కడే ఉన్న అతని అమ్మ చూసి చాలా గర్వపడుతుంది. మహా ఆవిష్కరణలే కాదు, జీవితాలను మార్చే చిన్న ఆలోచనలోనే నిజమైన మేధస్సు ఉంటుంది. ఇదే అద్భుత రసం కాదంటారా? ఒక పట్టణ వీధిలో అకస్మాత్తుగా చదువుకునే విద్యార్థులు గ్రూపులుగా విడిపోయి కథన రంగం వలె ఆ వీధిని మారుస్తారు. ఒకరికొకరు కొట్టుకోవడానికి సిద్ధపడుతుండగా అక్కడే ఉన్న ఒక వృద్ధుడు గమనిస్తూ ఉంటాడు. ఏమీ మాట్లాడకుండా ఆ గ్రూపుల మధ్యలోకి వెళ్ళి కూర్చుంటాడు. అక్కడే ఉన్న ఒక శుద్ధ ముక్కతో రోడ్డుపై ఇలా వ్రాస్తాడు: మీరు ఒకరిని కొడితేనే మీ మనస్సు తేలిక పడుతుందనుకుంటే ముందు నన్ను కొట్టండి. అంతే. అంత గందరగోళ పరిస్థితి నుండి ఒక నిశ్శబ్ద వాతావరణం. మెల్లిగా విద్యార్థుల వృద్ధుడి మౌనానికి, అతడు వ్రాసిన ఆ సందేశానికి తల వంచుతారు. మౌనంగా అక్కడి నుండి తిరిగి వెళ్ళడం మొదలు పెడతారు. ఎందుకంటే చదువుకుంటున్న విద్యార్థులు కదా, ఒక మంచి మాట తప్పకుండా వింటారు. ఆ వృద్ధుడు ఆ సమయంలో అందరికీ ఒక శాంతమూర్తియే గోచరిస్తాడు. శాంతం, మౌనం ప్రపంచానికి ఒక పెద్ద ఆయుధం. ఓం శాంతి 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 కాదంటారా?